మీనా ప్లాను అదిరిపోయింది. మలేషియా టికెట్లు తీయించి రోహిణికి ఊహించని షాక్ ఇచ్చిన ప్రభావతి. అసలు మీనా ఏం ప్లాన్ చేసింది? నిజంగానే ప్రభావతి మలేషియా ఫ్లైట్ టికెట్లు తీయించిందా? ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. గుండె నిండా గుడిగంటల్లో ఏం జరగబోతుందో టీవీలో కన్నా ముందుగా మీరు చూడాలనుకుంటే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ని క్లిక్ చేస్తే గుండె నిండా గుడిగంటల్లో ఏం జరగబోతుందో ముందుగానే మీరు తెలుసుకోవచ్చు. బాలు మీనాని ఇష్టపడే వాళ్ళు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. రోహిణి ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడే ఇక రోహిణిని మీనా అడుగుతూ ఉంటుంది. నువ్వు గుణ అనే వాడి దగ్గర అప్పు చేసావా అని అడుగుతుంది రోహిణిని. అది విని రోహిణి షాక్ అయిపోతూ గుణ దగ్గర నేను అప్పు చేశానని మీనాకి ఎలా తెలుసుంటుంది అని ఆశ్చర్యపోతూ ఉంటుంది. అసలు గుణ ఎవరు? నేను అతని దగ్గర అప్పెందుకు చేస్తాను? నీకు ఈ విషయం ఎవరు చెప్పారు అని అడుగుతుంది రోహిణి. ఎవరో చెప్పారు, నువ్వు నిజం చెప్పు ముందు. నువ్వు అప్పు చేసావా అని అడుగుతుంది. అప్పుడే ఇక శృతి. ఇంతలో రోహిణి నేనప్పు చేయడం ఏంటి? అసలు ఆ గుణ గురించి నీకెలా తెలుసు? నీకెవరు ఈ విషయం చెప్పారు అని రోహిణి అడగడంతో మా తమ్ముడు గుణ దగ్గరే పనిచేసేవాడు. మా తమ్ముడు మిమ్మల్ని అప్పు తీసుకోవడం మొత్తం కూడా చూశాడు. అలాగే వాడు గుణ దగ్గర అకౌంట్లు కూడా రాసేవాడు. అప్పుడు నీ బాకీ కూడా గురించి వాడు రాసేవాడట. మా తమ్ముడు అత్తయ్య దగ్గర డబ్బులు కొట్టేయడానికి కూడా ఆ విధవే కారణం. వాడే ఇలా చేయమని కూడా చెప్పింది. మరి అలాంటి వాడి దగ్గర నువ్వెందుకు అప్పు తీసుకుంటున్నావు రోహిణి అని అడుగుతుంది మీనా. తెలిసి తెలియకుండా నా మీద నిందలు వెయ్యొద్దు మీనా. మొన్న కూడా అంతే, మీ చెల్లెలు చెప్పిందని నాకు సెకండ్ ప్రెగ్నెన్సీ వచ్చిందని చెప్పి అందరి ముందు నన్ను నవ్వుల పాలు చేశావు. నా పరువు తీయాలని చూసావు. నీ మాటలు నమ్మి అత్తయ్య కూడా నన్ను ఇష్టం వచ్చినట్లు తిట్టింది. నేనేదో తప్పు చేసినట్టు అందరి ముందు నన్ను నిలదీసింది. తరువాత నిజం తెలుసుకుంది కాబట్టి సరిపోయింది. అలాగే అపార్థం చేసుకొని ఇప్పుడు కూడా నువ్వు అందరి ముందు నా పరువు తీయాలని చూస్తే నేను ఊరుకోను అని కోపంగా అక్కడి నుంచి రోహిణి వెళ్ళిపోతుంది. అప్పుడే శృతి అయితే గుణ దగ్గర తను డెఫినెట్గా డబ్బులు తీసుకొని ఉంటుంది. అందుకని మనకేం సమాధానం చెప్పాలో తెలియక తను అలా వెళ్ళిపోయింది అని అంటూ ఉంటుంది శృతి అయితే. తరువాత బాలు అలాగే రవి ఇద్దరు కూడా మనోజ్ని టెర్రస్ మీదకి అయితే పిలుస్తారు. టెర్రస్ మీదకి పిలిచి వాళ్ళిద్దరూ కూడా అడుగుతూ ఉంటారు. అప్పుడే మనోజ్ని గుణ అనే రౌడీ దగ్గర వదిన లక్షల్లో అప్పు చేసిందంట, నీకు తెలుసా అన్నయ్య అని రవి అయితే మనోజ్ని అడుగుతాడు. రే, నీకేమన్నా మతిపోయిందా? అసలు గుణ అనే రౌడీ దగ్గర మీ వదిన అప్పు చేయడమేంద్రా? రోహిణికి అప్పు చేయాల్సిన అవసరం ఏముంది? తనెందుకు చేస్తుంది అని అడుగుతూ ఉంటాడు మనోజ్. అంటే పార్లలమ్మ అప్పు ఎక్కడ చేసిందో కూడా నీకు తెలీదా? తన పాత విషయాలేమీ నీకు తెలీదా అని అడుగుతూ ఉంటాడు బాలు. తను కోటీశ్వరాలని చెప్తుంది, కానీ అతని దగ్గర లక్షలు లక్షలు డబ్బు ఖచ్చితంగా అప్పు తీసుకుంది. ఆ విషయం మా బామర్ది శివే చెప్పాడు. ఆ గుణ దగ్గరే వాడు పని చేసేవాడు. చాలాసార్లు తన ఫ్రెండ్ విద్యతో కలిసి తను వెళ్ళి అప్పు తీసుకునేది అని అనంగాల్ని అది తన గురించి కాదు అప్పు, వాళ్ళ ఫ్రెండు విద్యాని ఆ గుణ దగ్గర అప్పు చేసింది. ఆ విషయం నాకు తెలుసు అని మనోజ్ అంటాడు. చూడన్నయ్య, ప్రతిసారి వదిన తన పుట్టింటి గురించి అడిగినప్పుడు ఏదో రకంగా మాట దాటేస్తుంది. ఏదో రకంగా తను తప్పించుకోవాలని చూస్తుంది. ఇప్పుడు కూడా నాన్న డబ్బులతో నీకు ఫర్నిచర్ షాప్ పెట్టించింది తప్ప నువ్వు ఉద్యోగం లేకపోయినా గుడి ముందు అడుక్కు తిన్నా, పార్కులో పడుకున్నా ఏ రోజు కూడా వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి మీ చేత బిజినెస్ పెట్టించాలని అనుకోలేదు. తనకి చాలా కంపెనీలు పెద్ద పెద్ద వాళ్ళు అందరూ కూడా తెలుసని చెప్పిన వదిన మరి నిన్నెందుకు అప్పుడు వదిలేసింది అని చెప్పి అడుగుతూ ఉంటాడు రవి. వీళ్ళిద్దరు మాట్లాడిన మాటలకి మనోజ్లో రోహిణి మీద అనుమానమైతే మొదలవుతుంది. అప్పుడే ఇక మనోజ్ అయితే రోహిణి దగ్గరికి వెళ్ళి, రోహిణి, మీ నాన్న నిజంగానే కోటీశ్వరుడేనా? మీకు చాలా కంపెనీలు ఉన్నాయా అని అడుగుతూ ఉంటాడు మనోజ్. ఆ మాట విని ఒక్కసారే రోహిణి షాక్ అయిపోతూ ఉంటుంది. వీళ్ళు నన్ను అడగడమే కాదు మనోజ్ కూడా చెప్పేస్తుంటారు, అందుకని మనోజ్ ఇలా అడుగుతున్నాడు అని మనసులో టెన్షన్ పడుతూ ఉంటుంది రోహిణి. ఇదంతా కూడా బయట ఉండి ప్రభావతి అయితే వినేస్తుంది. ఇక ప్రభావతి వినేసి అప్పుడు ఇంకా ఏంటి రోహిణి గుణ దగ్గర అప్పు చేసిందా? మనోజ్ ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు అని అనుకుంటూ ఉంటుంది ప్రభావతి.
నువ్వు గుణ దగ్గర అప్పు చేసావని బాలు, రవి ఇద్దరు కూడా చెప్తున్నారు. మీ ఫ్రెండ్ విద్యనే కదా చేసింది, ఆ అప్పు ఇంకా తీర్చలేదా? కానీ నీ పేరే అక్కడ రాశారు అని మీనా చెప్పిందట. ఆ శివగాడు వాడి దగ్గరే పనిచేసేవాడంట అని మనోజ్ అయితే అడుగుతాడు. చెప్పు రోహిణి, అసలు మీ నాన్న వాళ్ళ గురించి ఎప్పుడు నాకే విషయాలు కూడా నువ్వు చెప్పవు. ఏదైనా మ్యాటర్ వస్తే తప్ప వాళ్ళ విషయం ఎత్తవు. కనీసం మీ మలేషియా మావయ్య ఎప్పుడు నాకు ఫోన్ చేయడు. అలాగే మన ఇంట్లో ఏం జరుగుతున్నా నువ్వు అతన్ని ఫోన్ చేసి కూడా రమ్మనువు. అసలు ఏం జరుగుతుంది రోహిణి? మీ పుట్టింటి విషయంలో నా దగ్గరేమన్నా నిజాలు దాచిపెడుతున్నావా అని అడుగుతూ ఉంటే, మనోజ్ నీకేమన్నా మర్చిపోయిందా? ఒకప్పుడు మీనా నా మీద ఎన్ని నిందలు వేసింది, సెకండ్ ప్రెగ్నెన్సీ అని. అలా నన్ను అత్తయ్య అవమానించేలా చేసింది. ఆ తరువాత ఇప్పుడు బాలు, రవి ఏదో చెప్పారని నువ్వు నన్ను అనుమానిస్తున్నావు. మొత్తానికి వాళ్ళు నా మీద కక్ష కట్టారు. వాళ్ళకి రావాల్సిన డబ్బులతో నేను ఫర్నిచర్ షాప్ పెట్టించాను కదా నీ చేత, అందుకని నా మీద కక్ష తీర్చుకోవాలని వాళ్ళు అనుకుంటున్నారు అని అనగానే ఇక ఆ మాట విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి. అవును కదా, ఒకవేళ వాళ్ళు అలా కక్ష తీర్చుకోవాలనుకున్నారేమో అని రోహిణి అనడంతో మనోజ్ అయితే ఆలోచిస్తాడు. చూడు మనోజ్, ఎవ్వరు ఏమనుకున్నా నువ్వు మాత్రం నాకు అండగా ఉంటావనే ఆస్తోనే ఉన్నాను. కానీ నువ్వు కూడా నన్ను అవమానించినట్టే మాట్లాడుతున్నావు అని రోహిణి అయితే బాధపడుతూ ఉంటుంది. అప్పుడే ఇక మనోజ్ అయితే, లేదు రోహిణి, నీ మీద నాకు నమ్మకం ఉంది అని చెప్పి ఇక అంటూ మనోజ్ చెప్తాడు. తర్వాత ప్రభావతి రోహిణి మనోజ్ గదిలోకి తొంగి చూసి వాళ్ళ మాటలు వినడం గమనించిన మీనా, శృతి ఇద్దరు కూడా ఒక ప్లాన్ అయితే చేస్తారు. అప్పుడే ప్రభావతి మీనాని ఈ మాటలు అంది కదా, తనని అడుగుతానని అక్కడికి వెళ్తూ ఉంటుంది వాళ్ళ గది దగ్గరికి. అప్పుడే శృతితో మీనా ఇలా అంటుంది, రోహిణి మనకి అబద్ధం చెప్తుందో లేదో అత్తయ్యే కనిపెట్టగలదు. అది ఎలా సాధ్యం మీనా అని శృతి అడగడంతో అత్తయ్యకి సాధ్యమే అవుతుంది. అత్తయ్య ఒక ఫేక్ మలేషియా టికెట్లు తీసాము అని విమానం టికెట్లు తీసుకువచ్చి రోహిణికి చూపించి సర్ప్రైజ్ చేయాలి. అప్పుడు రోహిణి ఏం చేస్తుందో చూడాలి. అప్పుడు రోహిణి సంతోషపడితే పర్వాలేదు, ఏదైనా వంక చెప్తే మాత్రం రోహిణి వాళ్ళ పుట్టింటి విషయంలో ఏదో అబద్ధం చెప్తుందని ఖచ్చితంగా తెలిసిపోతుంది అని మీనా అంటుంది. అప్పుడు ఇక ఆ మాట విని ప్రభావతి అయితే, అవును, ఈ మీనా బాగానే సలహా ఇచ్చింది, ఇలాగే చేస్తాను అని ప్రభావతి కామాక్షి ద్వారా డూప్లికేట్ ఫ్లైట్ టికెట్లు అయితే సంపాదిస్తుంది. ఇక ఫ్లైట్ టికెట్లు అయితే తీసుకువచ్చి, అమ్మ రోహిణి నీకొక సర్ప్రైజ్ అని అంటుంది ప్రభావతి రోహిణితో. నాకు సర్ప్రైజ్ ఏంటత్తయ్యా అని అడగడంతో, అవునమ్మా నీకు సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను, అదేంటో తెలుసా, ఇదిగో చూడు ఫ్లైట్ టికెట్స్ అని అనగానే, ఫ్లైట్ టికెట్సా? ఎక్కడికత్తయ్యా? కొడైకెనాల్ ఏమన్నా వెళ్తున్నామా లేకపోతే మనాలి వెళ్తున్నామా అని అడుగుతుంది రోహిణి. మలేషియా వెళ్తున్నామమ్మా అని చెప్పగానే ఒక్కసారే రోహిణికి ఫీజులు ఎగిరిపోతాయి. అప్పుడే ఇక ప్రభావతి రోహిణి షాక్ అవ్వడం చూసి తను కూడా షాక్ అవుతుంది. ఏంటత్తయ్యా మలేషియాకి టికెట్లు ఏంటి అని అనగానే, అవునమ్మా మనమందరం మలేషియా వెళ్తున్నాము, అక్కడ మీ బంధువులు చాలామంది ఉన్నారని చెప్పావు కదా, వాళ్ళకి ఫోన్ చేసి చెప్పు ఫలానా రోజు వస్తున్నామని. అలాగే జైల్లో ఉన్న మీ నాన్నని కూడా నీకు చూడాలని అనిపిస్తుంది కదా, ఎలాగైనా మీ నాన్నని కూడా చూద్దాము, అందరం మలేషియా చూసినట్టుంటుంది అని ప్రభావతి అయితే రోహిణికి షాక్ ఇస్తుంది. అప్పుడే రోహిణి ప్రభావతితో ఏం చెప్పాలా అని చాలా సందిగ్ధంలో పడిపోతుంది. చూశారుగా ఫ్రెండ్స్, మరి ప్రభావతికి ఇప్పుడు రోహిణి దొరికిపోతుందా? రోహిణి కోటీశ్వరరాలు కాదన్న విషయం, తనని మోసం చేసిన విషయం ప్రభావతి తెలుసుకుంటుందా అనేది రాబోయే కథలో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.